రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తురకయంజల్ గ్రామంలో భూదాన్ భూముల కబ్జా వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సర్వే నంబర్ 2206లో భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డులు, తహసీల్దార్ నివేదిక వెలుగులోకి రావడంతో పలు కీలక అంశాలైతే బయటపడ్డాయి. తహసీల్దార్ నివేదిక ప్రకారం భూదాన్ భూములు 1100 గజాలైతే ఆ గజాల్లో 7 ఇళ్లు, 480 గజాల్లో 4 ఇళ్లు నిర్మాణం అయితే కొనసాగుతోంది. ఇక అలాగే సామ శ్రీనివాస్ రెడ్డి 1 ఎకరం 30 గుంటల భూమిపై కన్వెన్షన్ హాల్ నిర్మించినట్టుగా గుర్తించారు. మరోవైపు వెంకటేశ్వర హెచ్రీస్ 18 గుంటల భూమిని ఆక్రమించినట్లయితే పేర్కొన్నారు. మొత్తం 4 ఎకరాల 29 గుంటల భూమి భూదాన్ భూమిగా నమోదైనట్లు రికార్డులైతే స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల భూదాన్ భూముల్లో చిన్న ఇళ్లు నిర్మించుకున్న పేదలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని వాటిని తొలగించారు. అయితే అదే భూములు పెద్ద స్థాయిలో నిర్మించిన కన్వెన్షన్ హాల్పై ఇప్పటి వరకు చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాలను తొలగించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నోటీసులు ఇచ్చినా భూమి స్వాధీనం ప్రక్రియ ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల ఇళ్లను కూల్చివేసి భూదాన్ భూములను రక్షించామని చెప్పే అధికారులు కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్న కన్వెన్షన్ హాల్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భూదాన్ పేరుతో పేదల కోసం దానం చేసిన భూములు నేడు కబ్జాలకు గురవడం బాధాకరమని అంటున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆక్రమణలు తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి భూదాన్ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం తురకయంజల్ గ్రామంలో భూదాన్ భూముల కబ్జా వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సర్వే నంబర్ 206లో భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డులు, తహసీల్దార్ నివేదిక వెలుగులోకి రావడంతో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. తహసీల్దార్ నివేదిక ప్రకారం భూదాన్ భూమిలో 1100 గజాల్లో 7 ఇళ్లు, 480 గజాల్లో 4 ఏళ్ల నిర్మాణం కొనసాగుతోంది. అలాగే సామ శ్రీనివాస్ రెడ్డి 1 ఎకరం 30 గుంటల భూమిపై కన్వెన్షన్ హాల్ నిర్మించినట్లు గుర్తించారు. మరోవైపు వెంకటేశ్వర హెచ్రీస్ 18 గుంటల భూమిని ఆక్రమించినట్లు పేర్కొన్నారు. మొత్తం 4 ఎకరాల 29 గుంటల భూమి భూదాన్ భూమిగా నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల భూదాన్ భూముల్లో చిన్న ఇళ్లు నిర్మించుకున్న పేదలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని వాటిని తొలగించారు. అయితే అదే భూమిలో పెద్ద స్థాయిలో నిర్మించిన కన్వెన్షన్ హాల్పై ఇప్పటి వరకు చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాలను తొలగించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నోటీసులు ఇచ్చినా భూమి స్వాధీన ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల ఇళ్లను కూల్చివేసి భూదాన్ భూములను రక్షించామని చెప్పే అధికారులు కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్న కన్వెన్షన్ హాల్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భూదాన్ పేరుతో పేదల కోసం దానం చేసిన భూములు నేడు కబ్జాలకు గురవడం బాధాకరమని అంటున్నారు. ఇక ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆక్రమణను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.